మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు శ్రీగిరి క్షేత్రానికి చేరుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారితో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైలం మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏర్పాట్లు ఏ విధంగా చేశారో మనతో మాట్లాడేందుకు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమార్ మేడం, చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? శ్రీశైల బ్రహ్మోత్సవాలు 19వ తారీఖున మనకి మొదలయ్యాయి. రేపు మహాపర్వదినం శివరాత్రి సందర్భంగా సుమారు 1,20,000 వరకు భక్తులు సందర్శించుకునే అవకాశం ఉంది. ఏ ఒక్కరికి కూడా చిన్న ఇబ్బంది కూడా లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. వేకువజామున 2:30 గంటల నుంచి మనకి దర్శనాలు మొదలవుతాయి. క్యూ లైన్ కంటిన్యూస్గా నడుస్తుంది అండ్ మనకి హోల్డింగ్ ఏరియా కూడా ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా ప్రశాంతంగా స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకొని తిరిగి వాళ్ళ స్వస్థలాలకి చేరవలసిందిగా మనవి చేస్తున్నాను. మేడం, చెప్పండి, ఇప్పుడు పాతాళగంగలో రేపు స్నానాలు ఆచరిస్తుంటారు, అక్కడ ఎలాంటి చర్యలు చెప్పండి? పాతాళగంగ దగ్గరికి వచ్చినప్పటికీ కాలినడకన వచ్చిన శివభక్తులు ఎక్కువగా స్నానాలు చేస్తూ ఉన్నారు. మనకి 4 బ్యాతింగ్ ఘాట్స్ ఉన్నాయి, కానీ అందులో పాతాళగంగకే ఎక్కువ వస్తూ ఉంటారు. మనము 112 మంది స్విమ్మర్స్ని 3 షిఫ్టుల్లో ఏ చిన్న ఇబ్బంది కలగకుండా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులకి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడ మనకి ఎవరన్నా పాతాళగంగ దగ్గరికి వెళ్ళి మెట్లు దిగే కష్టం ఉన్నా కూడా మనం షవర్ బాత్ కూడా ఏర్పాటు చేశాము. కాబట్టి అక్కడ కూడా వాళ్ళు స్నానాలు చేసుకుని స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. ప్రధాన ఆలయంలో లింగోద్భవం కాలం ఉంటుంది, ఆ కాలంలోనే పాగాలంకరణ కూడా ఉంటుంది. దానికి ఎంతమంది అలౌ చేస్తున్నారో అక్కడ రద్దీని ఏ విధంగా కంట్రోల్ చేయవచ్చు? ప్రధాన ఆలయంలో మనకి హోల్డింగ్ ఏరియా దగ్గర 8,000 నుంచి ఉంటుంది, 8,000 వరకు ఉంటుంది. ఇంకా చూస్తే 9,000 వరకు అకామిడేట్ చేయగలం, అంతకు మించి చేయలేము. అందులో శివభక్తులకి మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి శివభక్తులకి మేము ఎక్కువగా ఎలో చేసి వాళ్ళు పాగాలంకరణని, లింగోద్భవాన్ని, అలాగే స్వామివారి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని కూడా చూసి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇదైతే భక్తులు ఈ క్షేత్రానికి వస్తారో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం చేసుకుని వెళ్లే విధంగా ఏర్పాటు చేశామని చెప్పేసి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమార్. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, శ్రీశైలం, నంద్యాల జిల్లా.